మనం ఇల్లు, కారు, పొలాలు, స్థలాలు ఎలా అయితే కొనుక్కుంటున్నామో, గోల్డ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ, అలాగా చాలా మంది జీవితాల్లో ఇవాళ రెడ్ శాండిల్ కూడా ఒక భాగం అయింది. అయితే రెడ్ శాండిల్ పెంచే కంపెనీ కూడా మంచిదై ఉండాలి. అలాంటి కంపెనీల్లో మనకు ఫస్ట్ ప్లేస్లో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంది. అయితే రెడ్ శాండిల్ డెవలప్ చేసే కంపెనీలకి వేటికి ఓన్ ఆఫీస్ ఉండదు. ఎక్కడో చోట ఒక ఆఫీసు మెయింటెనెన్స్ చేస్తూ అనుకున్నట్టు డెవలప్ చేయగలిగితే ఉంటుంది ఆ ప్లేస్లో ఆ కంపెనీ. చేయలేకపోతే కనుక వాళ్ళు ఆ ఆఫీస్ మూసేసి వేరే చోటకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకు సాయి ప్రాపర్టీస్ ఏంటంటే ఓన్ ఆఫీస్, ఓన్ బిల్డింగ్, 5 floors బిల్డింగ్ మనకి విజయవాడలో ఉంది, హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో బ్రాంచ్ ఉంది, హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది. రెడ్ శాండిల్ అంటే మినిమం ₹1,00,00,000, ఎంత తక్కువ వేసుకున్నా ₹1,00,00,000 మనకి 10 సంవత్సరాల్లో వచ్చే రెడ్ శాండిల్ సాయి ప్రాపర్టీస్ వాళ్ళు పెంచుతున్నారు. అలాంటి ఫామ్ ల్యాండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవీలత. ఇళ్లకు దూరమని, నగరాలకు దూరమని భావించి మీరు భూమి కొనడాన్ని అస్సలు అలక్ష్యం చేయొద్దు. ఎందుకంటే అలా ఒకప్పుడు డబ్బులుండి కూడా కొనలేకపోయామని బాధపడేవారి జాబితాలో మీరైతే అస్సలు ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు మన తాతలు ఎకరాల్లో కొన్నారు, మనం గజాల్లో కొంటున్నాం. ఇంకా మన పిల్లలు ఫీట్లలో కొనుగోలు చేసే పరిస్థితులు రాకముందే మనం జాగ్రత్త పడాలి. అయితే అతి తక్కువ ధరలు ఉండే కాస్త దూరమైనా సరే కొనుగోలు చేసేయండి. ఎందుకంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయండి. ఈ ప్రపంచంలో 3 వంతులు వాటర్, సముద్రాలు, 1 వంతే ల్యాండ్ ఉంది. ఆ 1 వంతు ల్యాండ్లో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము. సో లివింగ్ ఇది ఉన్నది చూసుకుంటే 20% కూడా ఉండదు, 15% ఉంటుంది భూమి. ఓకే. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు సంవత్సరానికి ప్రపంచం అంతం మీద. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అనేది ఒక నా ఆలోచన. అందుకని నా సేవింగ్స్ అన్నీ కూడా ల్యాండ్సే కొంటాను. सूरत बसी है तेरी ही तरह